గురుగారు, శ్రీమద్ రామాయణంలో వాలిని శ్రీరాముడు మనిషిగాను మృగంగాను అభివర్ణించాడు. ఇలా రెండు రకాలుగా అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? ఇది కిష్కింధాకాండలో వాల్మీకి రచించినటువంటి దాంట్లో వస్తుంది. నిజానికి రాముడు చెప్పలేదమ్మా అది ఆ మాట, వాలి చెప్పాడు. వాలి చెప్పిన దాన్నే మళ్ళీ రాముడు రెండోసారి చెప్పాడు. తప్పించుకోవటానికి లోకంలో ఇది నేను చెయ్యలేదు అని చెప్పడానికి వాదాలు, రెండు రకాల వాదాలు వినిపిస్తూ ఉంటారు అధునాతన సమాజంలో. అలాగే వాలి మీద బాణప్రయోగం జరిగిన తర్వాత వాలి రాముల వారితోటి వాదించటం మొదలుపెట్టాడు. ఏమన్నాడంటే, నేను మానవుడి ధర్మాలతో ఉన్నటువంటి వాడిని, నన్ను నువ్వు చెట్టు చాటు నుంచి చంపావు. నేను మామూలు మానవుణ్ణి కూడా కాదు, మానవుల్లో ఉత్తమమైనటువంటి దేవతాంశతో పుట్టినటువంటి వాణ్ణి, అంటే సూర్య భగవానుడి యొక్క అంశతోటి పుట్టినటువంటి వాణ్ణి. అంటే మీకు సూర్యకులం గొప్పది, మీరు ఆ వంశీయులే. అటువంటి గొప్ప కులంలో పుట్టినటువంటి నన్ను ఇలా చెట్టు చాటు నుంచి బాణం వేసి చంపావు. కాబట్టి ఈ రకమైనటువంటి పాపం నీకు తగులుతుంది కదా, మానవ ధర్మాన్ని పాటించేటువంటి వాడిని కదా నేను అని మొట్టమొదట మానవుడి కింద చెప్పాడు. అప్పుడు రాముల వారు, ఓహో నువ్వు మానవుడు అంటున్నావా నువ్వు అని చెప్పి, ఇది మా భరతుడు పరిపాలిస్తున్నటువంటి క్షేత్రం. ఎందుకనంటే మా ఇక్ష్వాకు వంశం సమస్తమైనటువంటి భూమండలం కూడా మా ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటిదే. దీనన్నింటికీ అధిపతులం మేమే. ప్రస్తుతం అయోధ్యని మా భరతుడు పరిపాలిస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను అని అంటే మా భరతుడి తరపున అహం ప్రతినిధి, నేను భరతుడి తరపున ప్రతినిధి, రాజప్రతినిధిగా. మానవులు ఎవరైనా సరే ఆ ఇక్ష్వాకు వంశంలో తప్పు చేస్తే మానవుణ్ణి శిక్షించేటువంటి అధికారం రాజుకు ఉంటుంది. కాబట్టి రాజప్రతినిధినైనటువంటి నాకు ఉంటుంది. నువ్వు మానవుణ్ణి అంటున్నావు కదా, నువ్వు మానవుడివై ఉండి ఏ మానవుడు కూడా సొంత తమ్ముడి భార్యని, తమ్ముడు బతికి ఉండగా నీ భార్య కింద చేసుకున్నావు. తప్పు కదా, మానవ ధర్మమా ఇది? అందుకని నిన్ను నేను శిక్షించాను. రాముల వారు ఇచ్చినటువంటి జవాబు. అలాగే తమ్ముణ్ణి తరిమి తరిమి కొట్టావు. అన్న సొంత తమ్ముడికి వాత్సల్యం పంచాల్సింది పోయి, అదిగో ఆ పాపం ఉంది కాబట్టి, దుష్టుడైనటువంటి మానవుడివి కాబట్టి నిన్ను నేను శిక్షించాను. మానవుడు మరి నేను మానవుణ్ణి కాదు, నేను వానరుణ్ణి కదా. మళ్ళీ రెండోది వెంటనే అందుకున్నాడు, సరేనయ్యా నేను మానవుణ్ణి కాదు, నేను కోతిని. కోతికి ఈ ధర్మాలేమీ ఉండవు కదా. చూడండి, అది కాకపోతే ఇదంటూ వాదన మొదలు పెడతారు కదా. కోతికి ఆ భార్యను పట్టుకున్నాడా, ఇక్కడ పట్టుకున్నాడా, ఎక్కడ ఎగరేసాడు, అక్కడ ఎగిరాడా, ఇక్కడ ఎగిరాడా, ఇలాంటివి ఉండవు కదా. కాబట్టి నన్ను నువ్వు శిక్షించడానికి అర్హత ఏముంది? నేను ఏ పాపం చేసినా ఏ పుణ్యం చేసినా సరే కోతి దగ్గర ఈ ధర్మాలన్నీ చూడవచ్చా? నేను మృగాన్ని కదా అన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్పు అన్నాడు రాముడు. నేను మృగాన్ని కదా, మృగం కాబట్టే మృగాన్ని ఎదురుకుండా చంపనక్కర్లేదు. రాజధర్మం ఏం చెప్తోందంటే మృగాన్ని చాటు నుంచి బాణం వేసి చంపవచ్చు. ఎందుకంటే అది మృగం, అది క్రూరమైనటువంటి మృగం. ఆ మృగం ఉంటే సమాజానికి చేటు, అందువల్ల నిన్ను నేను చంపాను. చూడండి, ఆయన ఎలాగైతే పలికాడో ఆ రెండింటికి, అది కాకపోతే నాలిక మడత ఇష్టం అంటారు చూడండి. కొద్దిసేపు మానవుణ్ణి అంటాడు, కొద్దిసేపు వానరుణ్ణి మృగాన్ని అంటాడు. రెండింటికి తగిన జవాబులు చెప్పాడు. అప్పుడు వాలి, అందువల్ల ఎవరైతే కువ్యాఖ్యానాలు చేస్తున్నారో వాల్మీకి రామాయణం ఒకసారి చదవాలి. రెండు చేతులు జోడిస్తాడమ్మా. అయ్యా నువ్వు చెప్పింది అక్షరాల సత్యము, నేను తప్పు చేశాను, నా కుమారుణ్ణి మాత్రం యువరాజుని చెయ్యి అంగదుణ్ణి అని చెప్పి రాముణ్ణి ధర్మాత్ముడిగా వాలి స్వయంగా ఒప్పుకుంటాడు. అందువల్ల మనం కూడా ఆ ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరాముణ్ణి ఏనాడు కూడా నిందార్హమైనటువంటి వచనాలతోటి చెట్టుచాటు నుంచి చంపాడు అనేటువంటి వచనాలు, ఆ నిందావాచకాలు పలక్కుండుదురుగాక. ఎందుకంటే వాలే స్వయంగా ఒప్పుకున్నాడు, నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు చేసిన పని సక్రమమైనది అని చెప్పి. అందువల్ల అటువంటి పురుషోత్తముడు ధర్మాకృతి మనందరినీ రక్షించుగాక.